హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసిందండి. ఇంక అసలు మేము ఆగమన్నమాట. వడియాలు ఊరగాయలు పెట్టేసుకోవడమే. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన, పిల్లలకేంట్లండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే సగ్గుబియ్యం వడియాలు పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. మేము ఈ వడియాలని పండుమిరపళ్ళతో పెట్టామండి. మనం కురివికారం చేసుకుంటాం కదా, ఆ పళ్ళు అనమాట. అవి దొరికితే వాటితో పెట్టుకుంటే అబ్బో సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు అవి కూడా సీజన్ కదా, బాగా దొరుకుతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము ఈ వడియాలు పెట్టుకోవడానికి సగ్గుబియ్యాన్ని ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. అంటే 1/2 కేజీ ఏ గిన్నెలో పడతాయో ఆ గిన్నె కొలతతో ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెతో 3 గిన్నెల వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. మనము అదే చిన్న సగ్గుబియ్యం అయితే అంతసేపు నానవలసిన అవసరం లేదండి. ఇవి పెద్ద సగ్గుబియ్యం కాబట్టి నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఏ గిన్నెతో అయితే నీళ్లు సగ్గుబియ్యం కొలిచామో అదే గిన్నెతో 4 గిన్నెల వాటర్ పోసుకుని మనం మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా మరిగిపోవాలన్నమాట. ఈ నీళ్లు మరిగేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని ఆడుకోవాలండి. ఇది మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది. అంత కారం అవసరం లేదనుకుంటే తక్కువ వేసుకోండి. మరీ మెత్తగా మిక్సీ పట్టక్కర్లేదండి. కచ్చాపచ్చాగా దంచుకుంటే ఇవి ఫ్లేక్స్ లాగా వడియాల్లో తగులుతూ మనకి బాగుంటాయి అన్నమాట. ఇవి నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయండి. మనం నానబెట్టుకున్న వాటర్తో పాటు సగ్గుబియ్యాన్ని కూడా ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసేసుకోండి. మనము కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం కదా, అడుగంటుతుంది. మనం కొద్దిగా ఓపిక చేసుకుని చేయి వదలకుండా అలా కలుపుతూ ఉంటే ఇంక వడియాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చిక్కబడే కొద్దీ కూడా ఏమవుతుందంటే అడుగంటిపోతుంది అనమాట. చక్కగా ఎవరో ఒకళ్ళు అలా కలుపుతూ ఉంటే చాలా సింపుల్ ప్రాసెస్సేనండి ఇది. ఇప్పుడు కాస్త చిక్కబడింది కదా, మనము మిక్సీలో ఆడిపెట్టుకున్న కారాన్ని వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం వడియాలకి అసలు ఉప్పు ఎక్కువ పట్టదండి, మనం చూసుకోవాలి. నేనైతే ఈ 1/2 కేజీ సగ్గుబియ్యానికి 4 చెంచాలు ఉప్పు వేశాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఉప్పు చాలా జాగ్రత్తగా ఫస్ట్ తక్కువ వేసుకుని పిండిలోనే రుచి చూసుకుని అప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు కషమైపోతుంది అనమాట ఒక్క చెంచా ఉప్పు ఎక్కువైనా. దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కూడా మరీ ఎక్కువ అక్కర్లేదు, 1 చెంచా అన్నట్టుగా వేశాను నేను. ఇప్పుడైతే మనకి కొంచెం గట్టిపడింది అంటే మనకి వడియాలకి తయారైపోతుందండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో కూడా చాలా జాగ్రత్తగా అలా కలుపుకుంటూ ఉంటే మనకి అస్సలు అడుగంటకుండా ఉంటుందండి. కొంచెం చిక్కబడితే సరిపోతుంది. నేను ఇంకొక 2 గ్లాసుల వాటర్ కూడా పోసానండి కొలతగా. ఇప్పుడు ఒక గిన్నె సగ్గుబియ్యానికి నేను 8 గిన్నెల వాటర్ పోసానండి. అది కరెక్ట్ కొలత అనమాట. మీకు వడియాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను పూర్తిగా చల్లారేకానే వడియాలు పెట్టుకున్నామండి. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ మీద పెడితే ఈ వడియాలు ఈజీగా వచ్చేస్తాయి కదా, అందుకని చల్లారేదాకా ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద పెట్టి ఎదురు చూసాము. తర్వాత చల్లారిన తర్వాత వడియాలు పెట్టేసుకున్నామండి. ఒక మంచం పెట్టుకుని దాని మీద ఒక దుప్పటి వేసి దానిపైన ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకున్నామండి వడియాలు. వేడివేడిగా పెడితే ప్లాస్టిక్ మీద మంచిది కాదు కదా. ఈ వడియాలు ప్లాస్టిక్ కవర్ మీద పెడితే తొందరగా వచ్చేస్తాయని ప్లాస్టిక్ మీద పెట్టడం అండి. అందుకే చల్లారేదాకా ఎదురు చూసాము. చల్లారిన తర్వాత వడియాలు పెట్టేసుకున్నామండి. నేను మా మదరు ఉన్నామండి, వడియాలు పెడుతున్నాము. ఈ వడియాలు పెట్టడం అనేది ఒక ఎమోషన్ అనమాట. సమ్మర్ వచ్చింది అంటే ఇంక గబగబా టైం అస్సలు వేస్ట్ చేయకుండా సాటర్డే సండేలు ఇంక మేము ఈ వడియాల్లోనే ఉంటామండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఈ సమ్మర్ని టైం వేస్ట్ చేస్తే తర్వాత మనకి వడియాలు పెట్టుకోవడానికి కుదరదు కదండి. అందుకే ఈ ఉన్న 3 మంత్స్ సమ్మర్ని బాగా వాడుకుంటామన్నమాట. వడియాలు పెట్టడం అనేది కంప్లీట్ అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు మేము ఈ వడియాలు పెట్టిన రోజు ఈవినింగ్ అనమాట. ఈ ఎండకి ఈవినింగ్కే ఒక 70% వడియాలు ఎండిపోతాయండి. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడే మనం వడియాలని కవర్ నుంచి వేరు చేసేసుకోవాలి. పూర్తిగా ఎండిపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయండి. ఇలా కొద్దిగా తడిగా కొద్దిగా లైట్గా ఉన్నప్పుడే మనం తీసేసుకుంటే పక్కాగా ఆ షేపుల్లో వస్తాయి. బాగా ఎండేదాకా కవర్ మీద ఉంచేసామంటే పెళ్ళపెళ్ళాడుతూ విరిగిపోతాయి అన్నమాట. వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసేసుకుంటే వచ్చేస్తాయండి. అదిగో వచ్చేసాయి చూడండి. వీటిని తర్వాత ఒక 2-3 రోజులు ఎండబెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. నేను నెక్స్ట్ డే ఈవినింగ్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను చూడండి. వడియాలు చాలా రుచిగా వచ్చాయండి, చాలా బాగుంటాయి అన్నమాట ఈ వడియాలు. మీరు కూడా ఇలా పచ్చిమిరపకాయలు దొరికినప్పుడు పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఈ వడియాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఛానల్కి సపోర్ట్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.